సోషల్ మీడియాలో కేసరపల్లిలో ఉన్న చిన్నీస్ రైస్లో కల్తీ బీర్ అమ్ముతున్నారని సోషల్ మీడియాలో బాగా వేగంగా ప్రచారం జరిగిందండి. దాని గురించి మేము ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కల్తీ మద్యం అనేది ఎటువంటిది లేదండి. నౌకర్నామా గారు నిన్న ఆదివారం నిన్న ఉదయం నుంచి అందరూ ఆకతాయిలు వస్తున్నారు, వెళ్తున్నారు, తీసుకుంటున్నారు. ఎవరో ఒక బ్యాచ్ అయితే 3:30కి వచ్చి బీర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 4:20కి వచ్చారు. 4:20కి వచ్చి ఈ బాటిల్లో దీనికి గ్యాస్ రావట్లేదు, ఇది కల్తీది అని చెప్పారు. అంటే 3:30కి తీసుకెళ్ళిన వాళ్ళు 4:20కి బాటిల్ తీసుకొచ్చి ఇది కల్తీదంటే ఎలా కుదురుతుందండి? ఇక్కడ నుంచి బాటిల్ తీసుకెళ్ళిన వాళ్ళ తర్వాత 40 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు బయట తీసుకెళ్ళి బాటిల్ అన్నా మార్చుండాలి, లేదా ఇంకేదైనా జరిగి ఉండాలి. అంతేగాని ఇక్కడ తీసుకెళ్ళిన బాటిల్ తీసుకెళ్ళి 40 నిమిషాల దగ్గర తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అంటే ఎలా కుదురుద్దండి? మా ఏరియాలో కల్తీ మద్యం అనేది లేదండి. ఈ కల్తీ మద్యం ఉందని అసత్య ప్రచారం ఎక్కువ చేస్తారు. అసత్య ప్రచారం చేస్తే కనుక నేను కఠిన చర్యలు తీసుకుంటానండి. నేను కంప్లైంట్ కూడా ఇస్తాను. మా ఏరియాలో గన్నవరం మండలంలో ముంగుటూరు, గన్నవరం, బాపులపాడు కలిపి మాకు 23 షాపులు ఉన్నాయండి. 23 మద్యం షాపులు నేను త్వరగా చెక్ చేసుకుంటాను. నేను మా స్టాఫ్ కలిసి వారంలో 4 రోజులు ఇన్స్పెక్షన్స్ చేస్తామండి. ఎక్కడా కూడా ఎటువంటి కల్తీ మద్యం లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి దయచేసి. సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇదేదో కల్తీ మద్యం అని వాళ్ళు భయపడుతున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మనం చేస్తున్నాం. నిన్న వచ్చిన కస్టమర్లు ఎవరో తెలియదు అంటుంది. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు. అదే ఇక్కడ సీసీ కెమెరా ఉందండి. సీసీ కెమెరాలో చూసి వాళ్ళు ఎవరో గుర్తుపడితే చేద్దాం. కల్తీ మద్యం కానప్పుడు వాళ్ళు కల్తీ మద్యం సోషల్ మీడియాలో ఇంత ప్రచారం చేశారు, చాలా ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేయడం వల్ల ఎంత డిపార్ట్మెంట్ ఎంత డ్యామేజ్ అయిపోతుందండి. అది వాళ్ళపైన చర్యలు తీసుకుంటామండి. తీసుకుంటాం. ఈ సీసీ కెమెరాలో ఎంక్వైరీ చేసి తీసుకుంటాం.